మహాశివరాత్రి వేడుకలకు మెదక్ జిల్లా ఏడుపాయలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరు కానున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనంకు వేర్వేరు క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాట్లు చేశారు. 1900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. भक्तालि बृन्दालि सलक्षनाशाः सम्पूर्णकर्त्री महिषासनां शिवः मञ्जीरनीरस्वरघोषदीप्तां वनदुर्गमाम्बां शरणं प्रपद्ये అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా భవానీ క్షేత్రం లోపల రేపటి నుండి ఆదివారం మహాశివరాత్రి జాతర 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి జాతర తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం లోపల వనదుర్గా భవానీ క్షేత్రం లోపల జరుగుతాయి. ఈ యొక్క మొదటి రోజు మహాశివరాత్రి జాతర ఉపవాస దీక్షలు, రెండవ రోజు బండ్లు తిరుగుట కార్యక్రమము, మూడవ రోజు రథోత్సవంతో ఈ యొక్క జాతర ముగుస్తుంది. ఈ యొక్క జాతరకు ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది. ఈ యొక్క వనదుర్గా భవానీ క్షేత్రం లోపల జాతరలో అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదే విధంగా అమ్మవారికి 64 ఉపచారాలతో పూజా కార్యక్రమాలు. భక్తాలి బృందాలి సలక్షనాశాః సంపూర్ణ. పాపన్నపేట మండలం, మెదక్ జిల్లా ఏడుపాయలు వనదుర్గామాత మహాజాతర 15, 16, 17 తారీఖుల్లో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతుంది. ఈ జాతరకి వివిధ ప్రాంతాల నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా జాతరకి దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా మన మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. 900 మంది పోలీస్ ఆఫీసర్స్తో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఈ బందోబస్తు ఏర్పాటుకు సంబంధించి 4 డిఎస్పీలు, 22 మంది సిఐలు, 80 మంది ఎస్ఐలు, మిగతా ఆల్ ర్యాంక్స్ ఒక 700 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అదే కాకుండా 10 స్పెషల్ పార్టీస్, మిగతా 900 సుమారు పోలీస్ ఫోర్స్ని వివిధ జిల్లాల నుంచి పిలిచి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఎస్పీ గారు సూపర్వైజర్లో జరుగుతుంది. ఏ భక్తులకు కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో టీ జంక్షన్ నుంచి కానీ ఉంటుంది. అదేవిధంగా బందోబస్తు ప్రశాంతమైన వచ్చి ఏ విధమైన అభ్యంతరం లేకుండా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఏడుపాయల జాతర తేదీ 15, 16, 17 3 రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4 స్టేట్ల నుంచి అత్యధికంగా సుమారు 10 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా ఉంది. ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యము, శామ్యానాలు, పెండెంట్స్, షవర్స్, మళ్ళీ మన టెంపరీ టాయిలెట్స్, భోజన వసతులు అన్ని ఏర్పాట్లు మన వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు సర్వేలెన్సెస్ సుమారు 100 సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయడం జరిగింది.